యూనియన్ మినిస్టర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, మిత్రులు తోటి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, ఈ ఈసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ధనం గురువారెడ్డి గారు, ఈసీఏ జనరల్ సెక్రటరీ తీగల హరి గారు, విశ్వేశ్వర్ పల్వాల గారు, రామ్దేవ్ అన్న గారు, సురేష్ C6 అధ్యక్షులు అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, మహితా రెడ్డి గారు, మరియు ఇక్కడ వచ్చిన కోచెస్, ఇక్కడ టీసీఏ బోర్డ్ మెంబర్స్, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్, కోచెస్ అండ్ ఆల్ ద స్పెక్టేటర్స్ అందరికీ నమస్కారం. ఒకప్పుడు క్రికెట్ అంటే పట్టణానికే పరిమితమైనది, కానీ ఇప్పుడు ఇల్లందరూ సూచనలు ధోని పట్టణం నుంచి కాదు అని డిస్ట్రిక్ట్ నుంచి, అదే వీరేంద్ర సెహ్వాగ్ అదేదో సిటీ నుంచి కాదు డిస్ట్రిక్ట్ నుంచి. ఒకప్పుడు సునీల్ గవాస్కర్ అయినా బాంబే నుంచి, నవాబ్ పటోడి అయినా ఎవరైనా కూడా ప్లేయర్స్ అంటే సిటీ నుంచే ఉండేది. కానీ రాను ముందుకు ఫ్యూచర్లో ప్లేయర్స్ అందరూ మంచి ప్లేయర్స్ అందరూ డిస్ట్రిక్ట్లే ఉంటారని అనుకుంటున్నాను. డిస్ట్రిక్ట్లో ఇంకా అవకాశం వస్తే తప్పనిసరిగా ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ డిస్ట్రిక్ట్లో ఉంటారు. ఎందుకంటే ఎన్నో అడ్వాంటేజ్, అక్కడ వాతావరణం మంచిగా ఉంటుంది, ఇక్కడ ఉన్నట్టు పబ్లు, షాపింగ్ మాల్లు, ఇవన్నీ బార్లు, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పట్టణం రావాలంటే పోతకు ఒక గంట, క్రికెట్ గ్రౌండ్కు వస్తకు ఒక గంట. అయితే ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందుకు అవకాశం ఇస్తే డెఫినెట్లీ మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ టీంలే ఇవాళ క్రికెట్ చూసినా కూడా ఆ లెవెల్ అయితే నిజంగానే రాజ్య లెవెల్ అనిపించింది తప్పనిసరిగా. అందుకే పుట్టింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఈ అవకాశం ఇస్తే నిజంగానే అందరూ ఛాంపియన్ అవుతారు. దాని వరకు ఇద్దరే ముఖ్యంగా ఇంటుండే మా ఇంట్లో పడ్డారు. ధనం గురువారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, వారు ఆల్మోస్ట్ 4-5 years అది తెలంగాణ రాకముందు నుంచి పడ్డారు. కానీ ఇప్పుడు యూనియన్ మినిస్టర్ గారు, ఈటల రాజేందర్ గారు, ఆర్ఐ గవర్నర్ గారు, ముగ్గురు సైరాబాద్ ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కూడా ఇప్పుడు ఎంత ముందు చూసేయలేదు, తను కూడా ముందుకు వస్తా ఉన్నాడు, తను కూడా ఇది ఎట్లా అయితే మన యూనియన్ బడ్జెట్ లా మొత్తము వరల్డ్ గ్లోబల్ ఎకానమీలో అంత డల్ ఉంటే ఒక బ్రైట్ స్పాట్ ఇండియా ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం ఇండియా డల్ ఉంటే అది తెలంగాణ బ్రైట్ స్పాట్ అని నేను అనుకుంటున్నాను. అది స్పోర్ట్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో ఫస్ట్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. I would like to thank the sponsors of this TCA GVK Under-19 Cricket Tournament, the GVK organization, and the cricketers for themselves, the coaches, the dedication, the marksmen, and all these people have really shown that they are the true benefactors of cricket in the state of Telangana. And it is very unfortunate that many of us are politicians here. They say all kinds of wrong things we do, but I think in sports, politics, money and all these things are corrupted. None of you here paid money to play here, correct? Yes. Shifaristo Adinra? Ledu. Vere cricket association ivanni ee chedu practices vastunayani nijangane Supreme Court ki vachindi. BCA lower committee vachindi. Ippudu BCA విధానమే మారుతున్నది. తప్పనిసరిగా నేను అనుకుంటున్నాను HCA కంటే ముందు మనకు అట్లీస్ట్ అసోసియేట్ మెంబర్షిప్ మనకు వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరు కూడా నిజాయితీగా పనిచేస్తున్నారు. ది ఆనెస్టీ, కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఆఫ్ ది office bearers of TCA will show up before the courts, before BCI, before Loda Committee, and definitely I think cricket will be on a different track altogether in India, but more so in Telangana and more so in Telangana district. Once again, I thank you and thank you all for this opportunity.